బెల్లంపల్లిలోని 13వ వార్డు మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ను వార్డు ప్రజలు కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా సత్కరించారు. కౌన్సిలర్ పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఆయన్ను సత్కరించి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల్గా భారీ మెజార్టీతో గెలిపించుకుని బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ అయ్యేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ కాంచెలో మన బండాసార మామూడు వచ్చిండు. మేమిద్దరం పోయి మన ఎన్హెచ్ఓ పీడి గారితో మాట్లాడి హైదరాబాద్ మాట్లాడిచ్చేసిన అది శాంక్షన్ అయిపోయింది. ఫ్లైఓవర్ నుంచి హనుమాన్ వరకు మనకు సెంటర్ లైటింగ్ అవుతుంది. ప్రతి గలీలా నాకు ఒకటే కోరిక, నాకు ఏ స్వార్థం లేదు, కౌన్సిలర్ అనే నాకు చిన్న పోస్టే. కాకపోతే ఈ ఒక్క టర్మ్ నేను ఖచ్చితంగా దీన్ని ఒక సిటీ వాతావరణం తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలనే ఒక కోరిక ఉన్నది. ఖచ్చితంగా దాదాపు మన వాడుకు ఒక 3-4 కోట్ల ఫండ్ తీసుకొస్తా. ప్రతి గలీలో కూడా సెంట్రల్ లైటింగ్ ఏ విధంగా వస్తుందో ప్రతి గలీలో కూడా ఒక 4 లైట్లు వేయించేసి ఏ వాళ్ళ చేయని అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నా. దానికి మన ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నది, మన గవర్నమెంట్ ఉన్నది. నేను సీనియర్ కాబట్టి ఏ మినిస్టర్ గారిగా నాకు 20-30 లక్షల ఫండ్ కావాలంటే వాళ్ళు రాసిస్తారు. ఖచ్చితంగా నేను పట్టుకొచ్చి మీ అందరికి అభివృద్ధి చేస్తానని చెప్తానా. ఇందిరమ్మ కూడా మనం అన్ని వాళ్ళకన్నా ఎక్కువ వాడుకొని తెచ్చుకుంటా. రేషన్ కార్డులు కూడా చాలా మంది నాకు పెద్దవాళ్ళు అడిగారు. అందరూ కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా కష్టపడి ఒక్కరు కూడా మిస్ కాకుండా రేషన్ కార్డు కానీ అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరామీలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ అసలు ఈ 13వ వార్డు అంటే ఒక హైదరాబాద్ సిటీకి చేసేలాగా నిద్రపోవాలని చెప్పేసి మీ అందరికీ నేను మాట ఇస్తూ పిలువంగానే ఇలా పాపం మన సలీంపై కాంటాక్ట్స్ ఉన్న సోదరులందరూ కూడా నాకు ఈ ఒక కార్యక్రమం పిలిచినందుకు ప్రతి ఒక్కరు కూడా మనసు